డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అర్థమెటిక్ ఎలా ఉంటుంది, అందులో ఉండేటటువంటి టాపిక్స్ ఏంటి, వాటిని మనం ఎలా ప్రిపేర్ అయితే కనుక ఈజీగా అర్థం చేసుకోవచ్చు. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కష్టమైనటువంటిది టైం టేకింగ్ అంతా కూడా ఈ అర్థమెటిక్ అనేటటువంటి సిలబస్ మాత్రమే. ఈ అర్థమెటిక్లో ఉండేటటువంటి టాపిక్స్ ఏంటి, వాటిని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, అవి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సినటువంటి బేసిక్స్ ఏంటి అనేటటువంటి దాని గురించి ఈరోజు మనం చూద్దాం. ఈ అర్థమెటిక్ అనేటటువంటిది గ్రూప్స్లో ఉంటుంది, అలానే సివిల్స్లో ఉంటుంది, నెక్స్ట్ రైల్వేసు, ఎస్ఐసు, కానిస్టేబుల్సు, విఆర్ఓసు, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఇలా స్టాఫ్ సెలక్షన్ కమిషను ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ ఉంటుంది. అయితే మనం ఈ వీడియోస్లో తెలుగు మీడియంకి సంబంధించినటువంటి వాటి గురించి డిస్కస్ చేస్తున్నాం. ఏపీ తెలంగాణ రెండిట్లలోనూ తెలుగు మీడియంలో ఉండేటటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అర్థమెటిక్ని డిస్కస్ చేస్తున్నాం. స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటటువంటి ఎగ్జామ్స్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండిట్లలోనూ ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ తెలుగు మీడియంలోనే ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం మనం ఈ తెలుగు మీడియం కాన్సెప్ట్ అనేటటువంటి దాన్ని తీసుకొని తెలుగు మీడియంలో అర్థమెటిక్ ప్రిపేర్ అవ్వడం ఎలా, అర్థమెటిక్ మేడ్ ఈజీ అనేటటువంటి దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అలానే నెక్స్ట్ వీడియోస్లో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం అంటే సివిల్స్కి సంబంధించి కానీ, స్టాఫ్ సెలక్షన్కి సంబంధించి, బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించి, ఇన్సూరెన్స్కి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి వాటన్నిటిని కూడా ఇంగ్లీష్ మీడియంలో డీల్ చేస్తాం. స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటివన్నీ తెలుగు మీడియంలో కూడా ఉంటాయి కాబట్టి తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థుల కోసం ఈ తెలుగు మీడియం వీడియోస్ చేస్తున్నాం. ఇప్పుడు టాపిక్స్ ఏముంటాయి అనేటటువంటి దాని గురించి డిస్కస్ చేద్దాం. అర్థమెటిక్లో మనకి ఫస్ట్ సంఖ్యలు, సంఖ్యామానము, కసాగు, గసావా ఇవి రెండూ కూడా ఒకేలాగుంటాయి. మనకి ఇంటర్లింక్డ్ సిలబస్ అన్నమాట టాపిక్స్. ఇవి రెండు ఒకసారి నేర్చేసుకుంటాం. ఆ తర్వాత నిష్పత్తి అనుపాతం గనక మనం బాగా నేర్చుకుంటే నిష్పత్తిలో ఎలా డివైడ్ చేస్తాము అనేటటువంటిది ఇక్కడ క్లియర్గా నేర్చుకుంటాం కాబట్టి ఈ నిష్పత్తి అనుపాతంలో డివైడ్ చేయటం అనేటటువంటిదే మనకి భాగస్వామ్యంలో కూడా ఉపయోగపడుతుంది. సో ఈ చాప్టర్ కనుక మనం బాగా నేర్చుకుంటే భాగస్వామ్యము అనేటటువంటి చాప్టరు నెక్స్ట్ ఇంకా 1 అవర్లో ఈ చాప్టర్లో ఉండేటటువంటి మోడల్స్ అన్నీ కూడా మనం నేర్చుకునేటటువంటి అవకాశం ఉంది. భాగస్వామ్యంలో ఒకే ఒక ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలి. భాగస్వామ్యంలో లాభం ఎలా కనుక్కుంటారు అనేటటువంటిది. లాభం ఎలా కనుక్కుంటాము అంటే భాగస్వామ్యంలో లాభము ఈక్వల్ టు పెట్టుబడి ఇంటూ కాలము. ఈ ఒక్క ఫార్ములా తెలిస్తే భాగస్వామ్యంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఎలా సింప్లిఫై చేస్తాము అనేటటువంటిది ఆల్రెడీ నిష్పత్తి అనుపాతంలో నేర్చుకున్నాం కాబట్టి ఈ చాప్టర్ చాలా ఈజీగా అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి సగటులు. సగటు ఎలా కనుక్కుంటాము? సగటు అనగానే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య అనేటటువంటిది. ఈ ఒక్క ఫార్ములాతోటే మనం సగటుల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉంటాం. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఇంకో 2 ఫార్ములాస్ వస్తాయి. మెయిన్ ఏంటి అంటే సగటు ఎలా కనుక్కుంటాము అనేటటువంటిది తెలిస్తే చాలు. అర్థమెటిక్లో ఉండేటటువంటి క్వశ్చన్సే కాకుండా డేటా ఇంటర్ప్రిటేషన్లో కూడా సగటు ఎంత అని క్వశ్చన్ అడుగుతుంటారు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వయస్సులు. ఈ వయస్సులు అనేటటువంటిది నిష్పత్తి అనుపాతము సగటులతోటి ఒక 50% క్వశ్చన్స్ అయిపోతాయి. తర్వాత అంటే ఏం చేయాలి, క్రితం అంటే ఏం చేయాలి అనేది తెలుసుకుంటే చాలు. 10 సంవత్సరాల తరువాత అనగానే అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి 10 సంవత్సరాల వయసు కలుస్తుంది. 5 సంవత్సరాల క్రితం అంటే ప్రతి వ్యక్తికి 5 సంవత్సరాలు తగ్గుతుంది. ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకుంటాం. అప్పుడు మనకి ఒకే వ్యక్తి గురించి కానీ
లేదా ఇద్దరు గురించి కానీ ముగ్గురు గురించి కానీ ఇస్తూ ఉంటారు. తండ్రి కుమారుల గురించి కానీ, లేదా తల్లి కుమార్తె వయసుల గురించి కానీ, లేదా బ్రదర్స్ గురించి కానీ ఇలా ఇస్తూ ఉంటారు. ఏదైనా సరే తర్వాత అంటే ఏం చేయాలి, క్రితం అంటే ఏం చేయాలి అనేటటువంటిది తెలుసుకుంటే చాలు. తర్వాత సో మనం ఈ 4 చాప్టర్లు ఒక సెట్ లాగా నేర్చేసుకుంటాం. నెక్స్ట్ శాతాలు. శాతం ఎంత అనే క్వశ్చన్ కనిపిస్తుంది ఎప్పుడు మనకి. శాతం ఎంత అని క్వశ్చన్ అడిగారు అంటే 100కి ఎంత అని, పర్సంటేజ్ అంటాం దాన్ని ఇంగ్లీష్లో. పర్సెంట్ ఎంత అంటే పర్సెంట్ మీన్స్ పర్ ఎవ్రీ 100. శాతం ఎంత అని క్వశ్చన్ అడిగారు అంటే ప్రతి 100కి ఎంత అని క్వశ్చన్ అడిగినట్టు అనమాట. ఈ శాతాలలో మనం నంబర్ ఆఫ్ మోడల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. అవన్నీ నేర్చుకుంటే గనక తర్వాత లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్ర వడ్డీ అనేటటువంటివి కూడా శాతాల్లో ఏ విధంగా అయితే సింప్లిఫై చేశామో అదే విధంగా లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్ర వడ్డీలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా లాభ శాతం ఎంత, లేదా నష్ట శాతం ఎంత, లేదా డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఈ శాతాల గురించి అడిగారు అంటే ఇక్కడ శాతాలు ఏ విధంగా అయితే నేర్చుకున్నామో అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై చేస్తే కనుక మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడు కూడా ప్రతి చాప్టరు కొత్తగా నేర్చుకోవటం, మొత్తం నేర్చుకోవటం అనేది ఉండదు. మనం కొన్ని టాపిక్స్ నేర్చుకుంటే ఆ టాపిక్సే రిమైనింగ్ టాపిక్స్లో కూడా ఆ సబ్జెక్ట్ ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి మిగతా చాప్టర్స్ అనేటటువంటివి చాలా ఈజీగా ఉంటాయి. 50% ఆఫ్ ద సిలబస్ నేర్చుకోవడానికి టైం పట్టినటువంటి విధంగా నెక్స్ట్ 50% సిలబస్ నేర్చుకోవడానికి అంత టైం పట్టదు. ఫస్ట్ 50% సిలబస్ నేర్చుకోవడానికి మనకు ఎంతైతే టైం పడుతుందో దాంట్లో ఒక 60% 70% సిలబస్ టైం తోటి మనం రిమైనింగ్ 50% ఆఫ్ ద సిలబస్ నేర్చేసుకోవచ్చు. అలానే ఇక్కడ శాతాలు, లాభ నష్టాలు, బారు వడ్డీ, చక్ర వడ్డీ. అలానే ఇక్కడ ఈ 2 చాప్టర్లలో మనకి సంవత్సరానికి వడ్డీ శాతం ఎంత అంటారు. అంటే వడ్డీ శాతము అనగానే ఇక్కడ శాతాలు ఏ విధంగా అయితే నేర్చుకున్నామో ఇక్కడ కూడా అవే అప్లై చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి శాతం ఎంత అని క్వశ్చన్ అడిగారు అనుకుందాం. అంటే 100కి ఎంత అని క్వశ్చన్ అడిగారు అని. ఎప్పుడు కూడా శాతం కనుక్కునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాభ శాతం ఎంత అని క్వశ్చన్ అడిగారు. లాభ శాతం ఎలా కనుక్కుంటాము అంటే లాభము బై కొన్న వెల ఇంటూ 100 అనేటటువంటిది. లేదా మనకి పెరిగిన శాతం ఎంత అని కానీ, తగ్గిన శాతం ఎంత అని కానీ ఇలా అడిగినప్పుడు కూడా అంతే. ఫర్ ఎగ్జాంపుల్ శాతాలలో లాభ శాతం అనేది ఇలా తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక సెల్ ఫోన్ విలువ 600 రూపాయల నుండి 5400 రూపాయలకు వచ్చింది అయినా దాని విలువ ఎంత శాతము తగ్గింది అంటారు. 6000 రూపాయల నుంచి 5400కు వచ్చింది అంటే దాని విలువ ఎంతైతే తగ్గిందో దానికి శాతం కనుక్కోమన్నారు. తగ్గినటువంటి విలువ ఎంత అంటే 600, అసలు విలువ ఎంత అంటే 6000. కాబట్టి 600/6000 ఇంటూ 100 సింప్లిఫై చేస్తే కనుక ఎంత శాతము తగ్గింది అనేది వచ్చేస్తుంది. ఈ చాప్టర్లో మరి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే 12.5% అనగానే భిన్నం ఎంత, లేదా 16.2/3% అంటే భిన్నం ఎంత, అలానే 11.1/9% అంటే భిన్నం ఎంత, ఇలాంటివి గనక మనం నేర్చుకుంటే చాప్టర్లో చాలా ఈజీగా ఆన్సర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏవైతే నేర్చుకున్నామో ఈ 3 చాప్టర్స్లో కూడా ఇలాంటివి ఉపయోగపడతాయి. సో ఇవి మనం నేర్చుకునేటటువంటివన్నీ కూడా ఈ 4 చాప్టర్స్కి ఉపయోగపడతాయి. అలానే కొన్ని సందర్భాలలో కొన్నిసార్లు వైశాల్యాలలో వైశాల్యము ఎంత శాతము పెరిగింది అని కానీ, ఘనపరిమాణము ఎంత శాతము పెరిగింది అని కానీ, లేదా చుట్టుకొలత ఎంత శాతము తగ్గింది అని కానీ, ఇలాంటివి కూడా మనకి వైశాల్యాలు ఘనపరిమాణాలలో ఈ శాతాలను బేస్ చేసుకొని ఇస్తారు. ఈ శాతాలు అనేటటువంటిది ఎక్కువ చాప్టర్స్ని కవర్ చేస్తుంది కాబట్టి నిష్పత్తి అనుపాతంలో కూడా శాతాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ కొంత వస్తూ ఉంటుంది. అలానే సంఖ్యలు సంఖ్యామానంలో కూడా కొంతగా
శాతాలకు సంబంధించినటువంటి క్వశ్చన్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఈ శాతాలు అనేటటువంటి కాన్సెప్ట్ టాపిక్ కనుక మనం నేర్చుకుంటే అర్థమెటిక్లో ఉన్నటువంటి ఎక్కువ టాపిక్స్కి మనకి ఆ సబ్జెక్టు కవర్ అవుతుంది కాబట్టి దాన్ని హార్ట్ ఆఫ్ ద అర్థమెటిక్ అని కూడా అంటుంటారు ఆ టాపిక్ని. సో ఈ టాపిక్ కనుక మీరు బాగా నేర్చుకుంటే ఎక్కువ చాప్టర్స్ కవర్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలానే నెక్స్ట్ లాభ నష్టాలు. ఈ లాభ నష్టాలలో వస్తువుని ఎంతకి కొన్నాం, ఎంతకి అమ్మాం, లాభమా లేదా నష్టమా, లాభం వస్తే లాభ శాతం, నష్టం వస్తే నష్ట శాతం కనుక్కుంటాం. అలానే ఈ కాన్సెప్ట్లో ఎక్కువగా అడిగేటటువంటి క్వశ్చన్లు ఎలా ఉంటాయంటే, ఒక వస్తువును 720 రూపాయలకు అమ్మితే 20% లాభం వచ్చింది, అయినా ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అంటారు. ఇలాంటివన్నీ కూడా మనం పర్సంటేజెస్లో ఏ విధంగానైతే చేశామో లాభ నష్టాల్లో కూడా అలానే చేయొచ్చు. తర్వాత బారు వడ్డీ. ఇక్కడ బారు వడ్డీ అంటే ఏంటి, చక్రవడ్డీ అంటే ఏంటి? మనం ఏదైనా కొంత అవసరాలప్పుడు కొంత మనీ మనం అప్పు చేస్తాం. ఆ అప్పు చేసేటటువంటిది వడ్డీలో తీసుకుంటాం కాబట్టి, వడ్డీకి తీసుకుంటాం కాబట్టి వడ్డీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేటటువంటిది అనమాట. బారు వడ్డీ అంటే ఏంటి, చక్రవడ్డీ అంటే ఏంటి అంటే, ఎన్ని సంవత్సరాలైనా సరే అసలు మీద మాత్రమే వడ్డీ లెక్కించేటటువంటి దానిని బారు వడ్డీ అంటాం, వడ్డీకి వడ్డీ లెక్కించేటటువంటి దానిని చక్రవడ్డీ అంటాం. అది ఈ రెండింటి యొక్క డిఫరెన్స్. బారు వడ్డీ యొక్క సూత్రం అనేటటువంటిది మీ అందరికీ బాగా వెల్ నోటెడ్. బారు వడ్డీ ఈక్వల్ టు PTR/100. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 100. సో ఈ చాప్టర్లో మనం ఒకే ఒక ఫార్ములా PTR/100 అనేటటువంటిది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రిన్సిపల్ కనుక్కోమన్నా, టైం పీరియడ్ కనుక్కోమన్నా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నా, బారు వడ్డీ కనుక్కోమన్నా, ఏదైనా సరే మనం ఇదే ఫార్ములా యూజ్ చేస్తాం. అయితే చక్ర వడ్డీలోనైతే కనుక మనకి అమౌంట్ కనుక్కోవటానికి ఫార్ములా బాగా నోటెడ్. అమౌంట్ ఎలా కనుక్కుంటాం అంటే, అమౌంట్ A ఈక్వల్ టు P ఆఫ్ 1 + R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ N అనేటటువంటిది. P అంటే ప్రిన్సిపల్, T అంటే టైం పీరియడ్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, N అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్, అలానే A అంటే కనుక మొత్తము, అమౌంట్ అంటాం. మొత్తంలో ఏమేమి ఉంటుంది అంటే అసలు ప్లస్ వడ్డీ రెండింటిని కలిపి మొత్తము అంటాం. అది ఈ చాప్టర్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి గొలుసు సూత్రాలు. ప్రతి చాప్టర్లో, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లోనూ దీని మీద క్వశ్చన్ ఇస్తారు. 20 మంది ఒక పనిని 25 రోజులలో పూర్తి చేయగలరు, అయినా 18 మంది అదే పనిని ఎన్ని రోజులలో చేస్తారు అని అడుగుతారు. అంటే అక్కడ మనకి గొలుసు సూత్రాల్లో మనుషుల గురించి కానీ, రోజుల గురించి కానీ, అలానే వాళ్ళు ప్రతిరోజు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు అని, అలానే ఎంత పనిచేస్తున్నారు అనేటటువంటివి, ఈ 4 వేరియబుల్స్తో పాటు అప్పుడప్పుడు వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అనేటటువంటి దాని గురించి వస్తుంది. ఈ 5 వేరియబుల్స్ మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటాయి. మనుషుల్ని Mతో రిప్రజెంట్ చేస్తాం, డేస్ రోజుల్ని Dతో రిప్రజెంట్ చేస్తాం, అలానే గంటలు అవర్స్ Hతో రిప్రజెంట్ చేస్తాం, వర్క్ అనేటటువంటిది Wతో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్ ఈ 4 యొక్క రిలేషన్ తీసుకుంటే మనకి M1D1 H1/W1 ఈక్వల్ టు M2D2 H2/W2 అనేటటువంటిది. దీంతో మనం ఈ చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు. అవి డైరెక్ట్ వేరియేషన్కి సంబంధించినటువంటివా, ఇన్వర్స్ వేరియేషన్కి సంబంధించినటువంటివా అనేది తెలుసుకుంటే చాలు. అప్పుడు డైరెక్ట్ వేరియేషన్ అయితే న్యూమరేటర్లో తీసుకోవాలా, డినామినేటర్లో తీసుకోవాలా, అలానే ఇన్వర్స్ వేరియేషన్ అయితే న్యూమరేటర్లో తీసుకోవాలా, డినామినేటర్లో తీసుకోవాలా అనేటటువంటివి మనం ఈ టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి కాలము పని. ఈ కాలము పని
కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా కాలము పని, కాలము దూరము ఈ క్వశ్చన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఒక వ్యక్తి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేయగలడు, ఇంకొక వ్యక్తి అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు, అయినా ఇద్దరూ కలిసి ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేస్తారు అంటారు. లేదా ఇద్దరూ కలిసి ఏబీలు ఇద్దరూ కలిసి ఒక పనిని 12 రోజులలో పూర్తి చేయగలరు, ఏ ఒక్కడే 18 రోజులలో పూర్తి చేయగలడు, అయినా బి ఒక్కడు అదే పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు అని అడుగుతారు. అలానే ఇంకొంచెం డెప్త్కి వెళ్తే కనుక ఈ చాప్టర్లో క్వశ్చన్ అనేటటువంటిది ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి మోడల్లో క్వశ్చన్ అడుగుతుంటారు. ఏ ఒక పనిని 15 రోజుల్లో, బి అదే పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలరు. ఇద్దరూ కలిసి పని ప్రారంభించి 3 రోజులు చేసిన తరువాత ఏ వెళ్ళిపోయాడు, మిగిలిన పనిని బి ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు అని అడుగుతారు. ఈ క్వశ్చన్ అనేటటువంటిది ఎక్కువ సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి మోడల్. ఎన్ని మోడల్స్ ఉన్నా సరే మనం కాన్సెప్ట్ గనక ఒక 15 to 20 minutes బాగా నేర్చుకుంటే ఆ మోడల్లో ఉన్నటువంటి ఏ క్వశ్చన్కైనా మనం ఆన్సర్ చేయగలుగుతాం. తర్వాత కాలము పని అనేటటువంటిది బాగా వచ్చింది అంటే అదే విధంగా పంపులు తొట్టెలకు ఉన్నటువంటి కాన్సెప్ట్, అదే కాన్సెప్ట్ తోటి పంపులు తొట్టెలు కూడా క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాం. సో ఈ చాప్టర్ కనుక మనం నేర్చుకుంటే ఈ చాప్టర్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం, 1+1 ఆఫర్ లాగా. తర్వాత కాలము దూరము, కాలం ఎలాగనుకుంటాం, దూరం ఎలాగనుకుంటాం, వేగం ఎలాగనుకుంటాం, వాటికి మధ్య ఉండేటటువంటి రిలేషన్ ఏంటి, అలానే అవి ఏ ప్రపోర్షనల్లో ఉంటాయి అనేటటువంటిది కనుక తెలిస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కాలము దూరము వేగంతో పాటు ఎక్కువ ఇంపార్టెంట్ అయినటువంటిది సగటు వేగము అనేటటువంటిది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నంబర్ ఆఫ్ టైమ్స్ సగటు వేగం ఎంత అనేటటువంటి క్వశ్చన్ అడిగారు ఈ చాప్టర్ నుంచి. అలానే నెక్స్ట్ వచ్చేసరికి రైళ్ళు అనేటటువంటిది. ఈ రైళ్ళు అనేటటువంటిది కాలము దూరంలో ఇక్కడ మనం యావరేజ్ స్పీడ్ గురించి డిస్కస్ చేస్తాం. ఇక్కడ వచ్చేసరికి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే రిలేటివ్ స్పీడ్, సాపేక్ష వేగం ఎలా తీసుకుంటాం, అలానే ఒక రైలు మనిషిని దాటాలి అంటే ఎంత దూరం ప్రయాణం చేయాలి, లేదా చెట్టును దాటాలి అంటే ఎంత దూరం ప్రయాణం చేయాలి, వంతెన్ని దాటాలి అంటే ఎంత దూరం ప్రయాణం చేయాలి, లేదా ఒక సొరంగాన్ని ప్రయాణం చేయాలి అంటే ఎంత దూరం ప్రయాణం చేయాలి, అలానే ఇంకొక రైల్ని దాటాలి అంటే ఎంత దూరం ప్రయాణం చేయాలి అనేటటువంటిది. అంటే అక్కడ మనం నేర్చుకోవాల్సింది రెండు పాయింట్లు, వేగాన్ని ఎలా తీసుకుంటాం, దూరాన్ని ఎలా తీసుకుంటాం. అది తెలిస్తే కనుక ఈ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్ చేయొచ్చు. ఎలా సింప్లిఫై చేస్తాము అనేటటువంటిది కాలము దూరంలో ఏ విధంగానైతే సింప్లిఫై చేస్తామో, దూరం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, కాలం కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి, వేగము కనుక్కోవాలి అంటే ఫార్ములా ఏంటి, అవి ఏ యూనిట్స్లో ఉండాలి అనేటటువంటిది అంతా ఇక్కడ నేర్చుకుంటాం. ఇక్కడ నేర్చుకునేటటువంటిది జస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఎంత దూరం ప్రయాణం చేయాలి, లేదా వేగం ఎలా తీసుకోవాలి, ఈ 2 పాయింట్లు ఇక్కడ నేర్చుకుంటే చాలు. తర్వాత అలానే పడవలు ప్రవాహాలు అనేటటువంటిది, స్ట్రీమ్స్ అండ్ బోట్స్ అంటాం ఇంగ్లీష్లో. ఒక నదిలో పడవ ప్రయాణించేటప్పుడు ఆ వేగం ఎలా తీసుకుంటాము అనేటటువంటిది. అక్కడ మొత్తం కనిపించేటటువంటి మనకి 4 వేగాలు. ఒకటి పడవ వేగము, రెండోది నీటి వేగము. ఆ 2 కలిపి తీసుకునేటటువంటివి మిగతావి 2. అవేంటి అంటే ప్రవాహ దిశలో పడవ యొక్క వేగము, ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ యొక్క వేగము అనేటటువంటిది. ప్రవాహ దిశ అంటే ఏంటి అంటే నీరు ఎటువైపు అయితే ప్రవహిస్తుందో మన బోటు పడవ కూడా అటే ప్రయాణం చేస్తూ ఉంటే దానిని ప్రవాహ దిశలో పడవ వేగము అంటాం. ప్రవాహ దిశలో పడవ వేగము అంటే పడవ వేగము ప్లస్ నీటి వేగము 2 కలిపి తీసుకుంటాం. అలానే ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగము అంటే పడవ వేగములో నుంచి నీటి వేగాన్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. నీరు ఎటువైపు అయితే వెళ్తుందో పడవ కూడా అటే వెళ్తుంటే గనక పడవ వేగము పెరుగుతుంది. కాబట్టి పడవ వేగాన్ని నీటి వేగాన్ని రెండింటినీ కలిపి తీసుకుంటాం.
ప్రవాహ వ్యతిరేక దిశలో పడవ వేగం వెళ్తూ ఉంటే పడవ వేగము తగ్గిపోతుంది, తక్కువ వస్తుంది అంటే పడవ వేగాన్ని నీటి వేగాన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎప్పుడూ కూడా పడవ వేగం ఎక్కువగా ఉంటుంది, దానికంటే నీటి వేగము తక్కువగా ఉంటుంది. ఆ ఒక్క పాయింట్ అక్కడ గుర్తుపెట్టుకుంటాం. సో ఈ కాలము, దూరము, రైళ్ళు, ప్రవాహాలు, అలానే పరుగు పందాలు కూడా దీనికి సంబంధించినటువంటిది. ఈ 4 కలిపి కాలము, దూరము టాపిక్లోనే డిస్కస్ చేస్తూ ఉంటాం. పరుగు పందెంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఒకటి, ఎండ్ పాయింట్ ఫస్ట్ ఎవరైతే టచ్ చేస్తారో వాళ్ళు మాత్రమే విన్ అయినట్టు. తర్వాత వచ్చేసరికి వైశాల్యాలు, ఘనపరిమాణాలు. వైశాల్యాలు, ఘనపరిమాణాలలో జనరల్గా ఈ 2 టాపిక్స్ ఏంటి అంటే మనం మెన్సురేషన్లో డిస్కస్ చేస్తూ ఉంటాం. అర్థమెటిక్లో ఉన్నటువంటి టాపిక్స్ అన్నిట్ల కంటే కూడా ఈ 2 టాపిక్లు కష్టంగా ఉంటాయి అనేటటువంటిది ప్రతి స్టూడెంట్ యొక్క ఫీలింగ్. ఎందుకు కష్టంగా ఉంటాయి అంటే నంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి. ఆ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం కష్టం, అందుకని ఈ 2 టాపిక్లు కష్టంగా ఫీల్ అవుతుంటారు. కానీ నేర్చుకునేటటువంటి విధానంలో గనక నేర్చుకుంటే ఏ ఫార్ములాని బట్టి పట్టాల్సినటువంటి అవసరం లేకుండా సింపుల్గా కాన్సెప్ట్ నేర్చుకోండి. వైశాల్యాలలో మనకి 2 ఫార్ములాస్ వస్తాయి. ఒకటి వైశాల్యం ఎంత, రెండోది చుట్టుకొలత ఎంత. చుట్టుకొలతకి మీరు అసలు ఫార్ములా బట్టి పట్టాల్సినటువంటి పని లేదు. చుట్టుకొలత అంటే భుజాల పొడవుల మొత్తం, ఎన్ని భుజాలు అయితే ఉన్నాయో ఆ భుజాల పొడవుల మొత్తం తీసుకునేటటువంటి దానినే చుట్టుకొలత అంటాం. ఉదాహరణకి ఈ వైట్ బోర్డు చుట్టూ కూడా అల్యూమినియం బీడింగ్ ఉంది. ఎంత లెంత్ ఉన్నటువంటి అల్యూమినియం బీడింగ్ ఈ బోర్డుని కవర్ చేసిందో దానినే ఈ బోర్డు యొక్క చుట్టుకొలత అంటాం. దీనిని పొడవు అంటాం, దీన్నే వెడల్పు అంటాం. కాబట్టి ఈ 4 భుజాల పొడవుల మొత్తం తీసుకునేటటువంటి దాన్నే దీని చుట్టుకొలత అంటాం. త్రిభుజం అయితే గనక 3 భుజాలే ఉంటాయి కాబట్టి 3 భుజాల పొడవుల మొత్తం అంటాం. అలానే మనకి వృత్తం అనేటటువంటిది వస్తుంది. ఈ వృత్తంలో ఏంటి అంటే ఇక్కడ చుట్టుకొలత అంటానికి బదులుగా వృత్త పరిధి అనేటటువంటి దాన్ని ఉపయోగిస్తాం. పరిధి అన్న చుట్టుకొలత అన్న ఇవన్నీ ఒకటే, భుజాల పొడవుల మొత్తం. కర్వ్డ్ షేప్లో ఉంటేనేమో పరిధి అనేటటువంటి వర్డ్ ఉపయోగిస్తాం. అలానే లైన్ సెగ్మెంట్స్ ఉంటే గనక, భుజాలు ఉంటే గనక దానికి చుట్టుకొలత అనేటటువంటి వర్డ్ ఉపయోగిస్తాం. తర్వాత ఘనపరిమాణాలు. ఘనపరిమాణాలలో కూడా ఇక్కడ మనం చతురస్రము, దీర్ఘ చతురస్రము, వృత్తం నేర్చుకుంటాం. ఆ మూడింటికి రిలేటెడ్గా ఉండేటటువంటివి ఇక్కడ ఉండేటటువంటివి. ఘనము యొక్క ఫార్ములాస్ రావాలి అంటే మనకి చతురస్రం యొక్క ఫార్ములాస్ రావాలి. అలానే దీర్ఘఘనం గురించి కావాలి అంటే దీర్ఘ చతురస్రం గురించి కావాలి. నెక్స్ట్ స్తూపం కానీ లేదా కోన్, శంకువు కానీ లేదా గోళం కానీ ఇవన్నీ నేర్చుకోవాలి అంటే వృత్తం గురించి, వృత్త వైశాల్యం ఎంత, వృత్త పరిధి ఎంత అనేది తెలిస్తే చాలు. దీంట్లో ఏమేమి ఉంటాయి? ప్రక్కతల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యము, ఘనపరిమాణము అనేటటువంటివి ఉంటాయి. ఏది ఎలా తీసుకుంటామనేది తెలిస్తే చాలు. ఉదాహరణకి ఘనపరిమాణం అనుకుందాం. స్తూపము యొక్క ఘనపరిమాణం ఎంత అనేది కావాలి. ఘనపరిమాణం ఎలా తీసుకుంటాము అంటే భూ వైశాల్యము ఇంటూ ఎత్తు అనేటటువంటి తీసుకుంటాం. స్తూపం అంటే సిలిండర్, సిలిండర్ యొక్క భూమి అనేటటువంటిది వృత్తాకారంలో ఉంటుంది. అలానే దీని ఎత్తు అంటే వృత్త వైశాల్యము ఇంటూ ఎత్తేస్తే చాలు. వృత్తం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి అంటే కనుక πr². హైట్ ఎంత అంటే కనుక h, కాబట్టి πr²h అనేటటువంటి ఫార్ములా తీసుకుంటే చాలు. ఏవైనా సరే వర్టికల్గా ఉన్నటువంటి వాటికి వేటికైనా సరే వాల్యూమ్, ఘనపరిమాణం కావాలి అంటే భూ చుట్టుకొలత ఇంటూ ఎత్తు అనేటటువంటి దాన్ని తీసుకుంటాం. అలానే ఒకవేళ వర్టికల్గా లేకపోతే ఎలా తీసుకుంటాం అనేటటువంటి దాని గురించి ఈ చాప్టర్ డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి
వీటిల్లో బాగా ఇంపార్టెంట్ అయినటువంటివి ఏంటి అంటే వైశాల్యాలలో ఘనపరిమాణాల్లో నంబర్ ఆఫ్ అనేటటువంటిది, ఎన్ని టైల్స్ పరచవచ్చు అంటాడు, లేదా ఒక స్తూపాన్ని కరిగించి ఎన్ని గోళాలు తయారు చేయవచ్చు అంటారు. అలాంటివి ఎలా ఉంటాయి అనేటటువంటి దాని గురించి చూడండి. వైశాల్యాల్లోనైతే కనుక ఎన్ని అనే క్వశ్చన్ వస్తే, సపోజ్ ఒక గదిలో ఎన్ని టైల్స్ పరచవచ్చును అంటాడు. నంబర్ ఆఫ్ టైల్స్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ఏ రూమ్ బై ఏరియా ఆఫ్ ఏ టైల్, గది యొక్క వైశాల్యము బై టైల్ యొక్క వైశాల్యము అని తీసుకుంటాం. అలానే ఇక్కడ ఎన్ని అని క్వశ్చన్ అడిగితే, ఒక స్తూపాన్ని కరిగించి గోళాలని తయారు చేస్తున్నారు, ఎన్ని గోళాలు తయారు చేయవచ్చు అంటే స్తూపము యొక్క ఘనపరిమాణము బై గోళము యొక్క ఘనపరిమాణము. వైశాల్యాలకు సంబంధించినటువంటి అయితేనేమో వైశాల్యాలు డివైడ్ చేస్తాం, ఘనపరిమాణాలకు సంబంధించినటువంటి ఫిగర్స్ ఇస్తే ఘనపరిమాణాలు డివైడ్ చేస్తాం. వాటి యొక్క యూనిట్స్ జాగ్రత్తగా చూసుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో లాస్ట్ వన్ దత్తాంశాలు, డేటా ఇంటర్ప్రిటేషన్ అనేటటువంటిది. ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. గతంలో అయితే గ్రూప్ 1 పేపర్ 5 అనేటటువంటిది దాని పేరే డేటా ఇంటర్ప్రిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐస్ తీసుకుంటే 20 మార్క్స్ ఇస్తారు. అలానే కానిస్టేబుల్స్లో కానీ, రైల్వేస్లో కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానీ, సివిల్స్లో కానీ, గతంలో పంచాయతీ సెక్రటరీస్లో కూడా 15 క్వశ్చన్స్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచే ఇచ్చారు. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి? డేటా అనేటటువంటిది ఎగ్జామినర్ ఇస్తారు, డేటా అనేటటువంటిది ఎగ్జామినర్ ఇస్తారు. ఆ ఇచ్చేటటువంటి డేటా టేబులర్ ఫామ్లో కానీ, బార్ డయాగ్రామ్లో కానీ, లైన్ గ్రాఫ్లో కానీ, సర్కులర్ డయాగ్రామ్ ఆర్ పై చార్ట్ అనేటటువంటి ఫామ్లో ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి డేటా మీద సుమారుగా 5 క్వశ్చన్స్ అడుగుతుంటారు. ఆ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయంటే, ఒకటేమో రేషియోస్ మీద ఉంటుంది, ఒకటేమో యావరేజెస్ మీద ఉంటుంది, 2 క్వశ్చన్స్ ఏమో పర్సంటేజెస్ మీద ఉంటాయి, ఇంకొకటేమో కంపారిజన్స్ మీద ఉంటుంది. సో మనం ఈ చాప్టర్కి ఆన్సర్ చేయాలి అంటే, ఈ చాప్టర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి అంటే నిష్పత్తి, అనుపాతము, సగటులు, శాతాలు, ఈ 3 చాప్టర్లు కనుక మనం బాగా నేర్చుకుంటే నిష్పత్తి దత్తాంశంలో ఉండేటటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఇవి అర్థమెటిక్లో ఉండేటటువంటి టాపిక్స్. అలానే కొన్ని సందర్భాల్లో ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా కొన్ని ఇస్తుంటారు. అవి ఘాతాలు, ఘాతాంకాలు, కరణులు, రేఖాగణితం, సంభావ్యత అనేటటువంటివి. ఇవి నేర్చుకుంటే గనక ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉండేటటువంటి అర్థమెటిక్ సిలబస్ అంతా మనకి కవర్ అయిపోయినట్టే. ఇవన్నీ నేర్చుకోవడానికి మనకి ఏం కావాలి, మినిమం బేసిక్స్ ఏం కావాలి, ఏం నేర్చుకుంటే ఈ చాప్టర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయొచ్చు అనేటటువంటిది. జస్ట్ మీరు ఈరోజే స్టార్ట్ చేస్తే ఒక 2-3 డేస్లో మనకు కావాల్సినటువంటివి ఏంటి అంటే, ఫస్ట్ ఒక 20 టేబుల్స్ రావాలి. మనకి మినిమం రావాల్సినటువంటి, మనకి మినిమం కావాల్సినటువంటి నాలెడ్జ్ ఏంటి అంటే ఒక 20 టేబుల్స్ రావాలి. అలానే స్క్వైర్స్ ఒక 40, అలానే నెక్స్ట్ క్యూబ్స్ వచ్చేసరికి ఒక 25. వీటితో పాటు శాతాలు, వాటికి సమానమైనటువంటి భిన్నాలు ఇంతవరకు నేర్చుకొని ప్రతి కాన్సెప్టు ఒక 15 to 20 మినిట్స్ కనుక జాగ్రత్తగా వింటే అర్థమెటిక్ అంతా మీరు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. సో ఆదిత్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆదిత్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, వాటి సిలబస్ ఎలా ఉంటుంది, వాటి నోటిఫికేషన్స్ ఎప్పుడు వచ్చేటటువంటి అవకాశం ఉంది, అలానే ప్రీవియస్లో ఆ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనేటటువంటి పూర్తి డేటా మీకు ఇస్తూ ఉంటాం. సో డియర్ స్టూడెంట్స్,
తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి ఉపయోగపడేటటువంటి ఛానల్. ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. అందరికీ ఉపయోగపడుతుంది. ఆల్ ద బెస్ట్.